కుటుంబానికి, నీ సంఘానికి, నీ దేశానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచన, యుద్ధము దూరంగా ఉండగానే నువ్వు పసిగడతావు. ఆహా ఆహా అని దాన్ని ఎదుర్కొనటానికి ముందుకెళ్తావు. అది విశ్వాసికి ఉండే లక్షణం. ఆ విశ్వాసికి ఉండే లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావా అన్నదే ఈరోజు రాత్రి నీకున్నటువంటి ప్రశ్న. ఒక కథ చెప్తాను, ఒక కథ చెప్పి ముగిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కథ తప్పకుండా చెప్తాను. అందరికి తెలిసిన కథ కూడా అయి ఉండొచ్చు. ఇది కూడా మన పిలుపుకు సంబంధించిన విషయమే. ఒక చిన్న పిట్ట ఉండేది. ఆ పిట్ట ఇట్లనే ఒక పొలంలో పడుంటే ఒక ఆయన బాతులు పెంచుకునేవాడు ఇంట్లో. ఆయన వచ్చి ఆ పిట్టను చూసి, ఇదే పిట్ట బలం ఉంది, ఇది రంగులు రంగులుగా ఉంది, దీన్ని తీసుకుపోయి నేను నా బాతుల్లో పెట్టి పెంచుకుంటానులే అనుకున్నాడు. దాన్ని తీసుకుపోయి బాతులలో పెట్టి పెంచుకుంటున్నాడు. బాతులు పెరుగుతున్నాయి, ఇది పెరుగుతా ఉంది. కొన్ని రోజులైంది, ఇదంతా బాతుల్లాగానే తిరుగుతా ఉంది, బాతుల్లాగానే చేస్తా ఉంది. అంతా బాతుల్లాగానే ఫ్యాక్ 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 అంటుంది, గింజలేసి తింటుంది, నీళ్ళల్లో ఈత్తుంది, అంత బాగుంది. బాతుల్లాగానే బయటకు వచ్చి నడుస్తూ ఉంది. అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాలాంటి తిక్కోడు. వచ్చి అన్ని ప్రశ్నలు వేస్తాడు. ఒర్ర ఇదేంద్ర, ఇది బాత కాదే అన్నాడు. ఎవరు చెప్పాడు నీకు బాత ఇది అన్నాడు. అరే బాత కాదురా అంటే నువ్వు బాత అంటావేంది? నేను నిజంగానే బాత కాదు బై, ఇది నేను దీన్ని బాత చేసేసిన. ఏం చేస్తావు చేయి అన్నాడు. నేను దీన్ని బాత చేసేసిన, నువ్వు బాత కాదంటావేంది? నేను దీన్ని బాతు అని నిరూపిస్తా అన్నాడు. నేను కూడా దీన్ని బాత కాదని నిరూపిస్తా అన్నాడు. సరే నిరూపించుకో అన్నాడు. ఇంటికి పోయి అంతా చూసుకొని వచ్చినాడు. మళ్ళా ఒక 2 రోజులు వచ్చి, ఒరే ఇది బాతు కాదు అని నేను నిరూపిస్తారా ఈరోజు అని చెప్పి దాన్ని చేతికి తీసుకొని దాని మీద అలా అలా నిమిరి దాని రెక్కలు కొంచెం బయటికి తీసి పైకి ఎగిరేశాడు. అది ఎగరటం లేదు. ఈయన ఎగిరేను, అది బాతుల్లోకి అంత బాతులాగానే నడుస్తుంది. ఇంకొంచెం ఎత్తులోకి వెళ్ళి ఎగిరేశాడు, ఎగురుతుందేమో చూద్దామని. అది ఎగరబోయింది. మనోడు కింద నుంచి గింజలేసాడు. గింజలేస్తే ఏం చేస్తుంది? మళ్ళీ గింజల దగ్గరికి వస్తుంది. అవునా కదా? గింజల దగ్గరికే వస్తుంది. ఈ గింజల దగ్గరికి వచ్చి ఆ గింజలు తినుకుంటా బాతులాగా తిరుగుతాం. ఆయన ఎగిరేను, ఈయన గింజలేను, ఆయన ఎగిరేను, ఈయన గింజలేను. ఇదే సరిపోయింది మధ్యాహ్నం దాకా. 12 అయింది. సూర్యుడు నన్నెత్తికి వచ్చినాడు. బయట అయితే ఇంకా రాత్రి అంతా అయ్యేటట్టుంది, ఇది ఏదో ఒకటి చేయాలా అనుకుని ఆలోచించినాడు. ఆలోచిస్తే ఒక మాట గుర్తొచ్చి దాని కన్ను తెరిచాడు. కన్ను తెరిచి సూర్యుడికి చూపించాడు. సూర్యునికి చూపిస్తే అది ఎగరడం మొదలుపెట్టింది, ఎగిరిపోతా ఉంది. వీడు సప్పట్లు కొని తిరుగుతాడు, బాబా అది రావట్లా, పోతుంది, ఇది పోతుంది అని మళ్ళీ గింజలేసాడు. గింజలు చూడడంలో అది పోతా ఉంది పైకి. ఇట్లా కాదు దీనికి అని చెప్పి ఎర్రలేసినాడు. అంటే చేపలు, చిన్న చేపలు చూసి వస్తుందేమో అనుకుని చేపలు వేసినాడు. రావడంలా, పోతా ఉంది. ఆకాశం మేఘాలను చీల్చుకొని వెళ్తాం. నేను వెళ్ళి నా సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నా కళ్ళల్లో నువ్వు మెరుస్తావా? ఎగిరిపోతాం. ఎవరైంటారు? ఎవరు? యోబు గ్రంథం మళ్ళీ రండి అక్కడికి. 39వ అధ్యాయం 26వ వచనం. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోపడి ఆకాశ వీధి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, ఆ రాత్రి కొండ మీద నివసించుచు కొండ పేట మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటుకు గూడు కట్టుకొనును, అక్కడ నుండియే అది ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండే కనిపెట్టును అని వాక్యం చెప్తుంది కదా. ఎవరు అని అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఏగా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం కొత్త నిబంధనలో 3వ పుస్తకమ్మా. ఎత్తుతుంది కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయి అప్పుడే. ఓకే, 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక
మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మన పిలుపు ఇది, రక్షింపబడిన వాని పిలుపు ఇది. నీతొచ్చేసింది 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 అంటే నీ పేరు నీతెమ్మ అని పెట్టుకున్నా కానీ నీతిమంతురాలు కాదు. గుర్తుపెట్టుకోండి, నీతయ్య అని పెట్టుకున్నా కానీ కాదు. నీతొచ్చేసింది నీతొచ్చేసింది అంటే నీతికి తగినట్లు ఎగరాలి. నీతి సూర్యుడు మన కళ్ళలో ఉదయించినప్పుడు తన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేయాలి. ఆరోగ్యం కలుగు చేసినప్పుడు ఏ చోటైతే ఉన్నామో అదే చోట పడి ఉండే బతుకు కాదు, ఎగిరే బతుకు. ఎవరూ ఎక్కజాలనటువంటి ఎత్తైన చోట గూడు కట్టుకునే బతుకు మనది. పైనుండే మనం మన ఎర్రను చూడగల తీక్షణమైన కన్నులు కలిగినటువంటి బ్రతుకు. మన కను దృష్టి మారాలి, మన ఆలోచనలు మారాలి, మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి, మన జీవన శైలి మారాలి, మన 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 గురి మారాలి. చిన్న చిన్న వాటిపైన మనసు పెట్టకుండా చిన్న చిన్న గొడవలపైన, పక్కింటి ఆయన ఇట్లనింది, ఎదురింటోడు ఇట్లన్నాడు, వాడు ఇట్లన్నాడు, వీడు ఇట్లన్నాడు, వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, వీళ్ళు కారు కొనుక్కున్నారు, నా కాడ ఏం లేదు అనే ఆలోచనలు మానేసి ఎత్తైన దానిపైన ఆలోచన పెట్టాలి. ఎత్తైనటువంటి యేసుక్రీస్తు పెట్టినటువంటి స్టాండర్డ్స్ మనకు కనిపించాలి. అది విశ్వాస జీవితం. విశ్వాస జీవితం కింద చూసి బతికే జీవితం కాదు. విశ్వాస జీవితం పైన చూసి బతుకు. పైన నా దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ నేను అలా బతకాలి. తలగా ఉంటా, తొక్కగా కాదు. ఎలా ఉంటామ్మా? తలగా ఉంటా, తొక్కగా కాదు. క్వశ్చనే లేదు, తోకయ్యే క్వశ్చనే లేదు. ఇది విశ్వాస జీవితం. నాలో నీతి సూర్యుడు ఉదయించాడు అని చెప్పుకునే వాళ్ళ జీవితం ఇలా ఉండాలి. రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తే క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు మనము గంతులు వేయాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యేసుక్రీస్తు వైపు మన హృదయాన్ని ఉంచినప్పుడు ఇలాంటి పరిణామాలు మన జీవితంలో రావాలి. పక్షిరాజు వలె మనం రెక్కలు చాపాలి, పైకి ఎగరాలి, అలయక పరిగెట్టాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. మనకు ఒక గురి ఉండాలి. ఆ గురిని కలిగినటువంటి జీవితము మన జీవితములో ఉండాలి. 2 జంతువులను మనం చూసాం. ఒకటి నడిచే జంతువు అయితే ఒకటి ఎగిరే జంతువు. గుర్రం లాంటి పిలుపు అన్నాను. మిడతల్లాగా ఎగురుతుంది. పాకానాదం విన్నప్పుడు వెనక్కి తిరగదు. తలతలలాడే దాన్ని ఏమంటారు, కత్తులు గాని ఈటెలు గాని చూసినప్పుడు తన నాసికా రంధ్రాల ధ్వని భీకరంగా ఉంటుంది. దాన్ని సకిలించడం అంటారు తెలుగులో. పరిగెడుతుంది యుద్ధం వైపు. మొట్టమొదటి మాట, మనము యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఆ యుద్ధాన్ని గమనించాలి, యుద్ధం కోసం సన్నిద్ధంగా ఉండాలి. 2, మన గురి ఎత్తైనదై ఉండాలి. మనము ఎవరమో తెలుసుకుంటే మన గురి ఏంటో తెలుస్తుంది. మన గురి ఈ లోకాన్ని అపవాది చేతిలో నుండి విడిపించడం, అపవాది చేతిలో అపవాది అధికారం కింద ఇచ్చేసినటువంటి సంఘాన్ని తిరిగి మనం ప్రభువు పాదాల చెంతకు తీసుకొని రావటం, ప్రతి దుర్గాన్ని పడద్రోయటం, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను పడద్రోయటం, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి తప్పుడు బోధను పడద్రోయటం, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిలాసఫీని పడద్రోయటం. అది మన పిలుపు. నాకు రాదు, నేను చెయ్యను అనటానికి కాదు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి తీసుకొని రావటం.
ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం. అపవాదిని పడద్రోయటం ఎందుకు అంటే సంఘాన్ని కట్టడం కోసం, దేవుని ప్రజలను సమీకరించడం కోసం, దేవుని ప్రజలను ఒకటి చేయటం కోసం. మన జ్ఞానమైన, మన ప్రేమైనా, మనం చెప్పే మాటలైనా, మనం చేసే పనులైనా సంఘమును కట్టడం కోసమా, సంఘమును చీల్చటం కోసమా? మనము దేవుని ప్రజలను సమీకరిస్తున్నామా, దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నామా? మనం ఆలోచించి చేయాలి. మన పిలుపు ఉన్నతమైన పిలుపు, చిన్న చిన్న బిస్కెట్లకు, చిన్న చిన్న గింజలకు పడిపోయే పిలుపు కాదు. చాలా ఉన్నతమైన పిలుపు అమ్మా, చాలా ఎత్తైన శిఖరం అమ్మా ఇది. నువ్వు ఆ శిఖరం పైన ఉన్నావు, కింద చూసి కింద పడిపోకు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఆ మిద్దె మీద ఉన్నారు, నేను కింద ఉన్నాను. మీరు తాడేశారు నన్ను లాగాలని. నేను మిమ్మల్ని కిందికి లాగడం ఈజీనా, మీరు నన్ను పైకి లాగడం ఈజీనా? కిందికి లాగడమే ఈజీ, విశ్వాసి పడడమే ఈజీ. విశ్వాసి ఒకరిని గుంజటం కంటే కూడా పడటమే ఈజీ. గుర్తుంచుకోండి, ఎత్తైన శిఖరం ఎక్కేశాను, ఎత్తైన శిఖరంలో ఉన్నాను, పైనున్నాను అని ఎచ్చులు పడితే బోర్లా పడతాం, పండ్లు రాలుతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది యుద్ధం. లోకము మనల్ని లాగటమే ఈజీ, మనము లోకంలో పడిపోవటమే ఈజీ. లోకాన్ని ప్రభువు చెంతకు తీసుకుని రావటం కష్టం. కానీ మన ప్రభువు దాన్ని చేసేసాడు, ఆల్రెడీ చేసేసాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇవ్వబడినటువంటి ఈ పిలుపుకు తగినట్లుగా నేను బ్రతకాలి, నాకు ఇవ్వబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి. ఈ లోకాన్ని ఉద్ధరించేది నేను కాదు, ఈ లోకాన్ని రక్షించేది నేను కాదు, నేను కష్టపడటం వల్ల రాదు. దేవుడు చేసేశాడు అన్న విషయాన్ని నమ్మి ఆ పిలుపుకు తగినట్లుగా జీవిస్తే చాలు. ఆ పిలుపుకు తగినట్లుగా 10 మందిని పిలిస్తే చాలు. ఆ పిలుపుకు తగినట్లుగా 10 మందికి ప్రభువును పరిచయం చేస్తే చాలు. మిగిలిన పని ప్రభువు చేస్తాడు. ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది, మన పిలుపు దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ వాతావరణంలో యుద్ధంలో పాల్గొనే పిలుపు అన్న విషయం చూసాం. ఆ యుద్ధము శరీరంతో కాదు, కానీ ఆకాశ సంబంధమైన దురాత్మల సమూహంతో అని చూసాం. ఆ పిలుపు ఏంటి అంటే, ఏ ఆలోచనలైతే మీ కుటుంబానికి, మీకు, మీ సంఘానికి, మీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ఎదిరించి, ధిక్కరించి, గుర్రాల్లాగా వాటిని ఎదుర్కొనటానికి పరిగెట్టే పిలుపు అని చూసాం. రెండవదిగా, చిన్న చిన్న వాటిపైన మన మనస్సు ఉంచకుండా ఎత్తైన వాటిపైన మన మనస్సు ఉంచాలి అన్న విషయం చూసాం. క్రీస్తును పోలి జీవించటము అంటే క్రీస్తు కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం, ఎత్తైన స్టాండర్డ్స్ లో మనం బ్రతకాలి అన్న విషయం మనం చూసాం. యెహోవా కొరకు వేచి ఉండు వారు నూతన బలం పొందుతారు అని చూసాం. నీతి సూర్యుడు మనకు ఉదయించినప్పుడు అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాదని చూసాం. మనము సొమ్మసిల్లక పరిగెడతాం అని చూసాం. ఎక్కడికి పరిగెడతాం అంటే, మన గురి లోకంలో కలిసిపోవటం కాదు. మూడవ మాట, లోకాన్ని ప్రభు వైపు తిప్పడం. మన గురి లోకంలో కలిసిపోవటం కాదు. ఎందుకు అంటే, జ్ఞానం ఉప్పొంగ చేయనంట. ఒక విషయం తెలిస్తే ఎచ్చులు వస్తాయి, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరము చంపును, కానీ ఆత్మ జీవింపజేయదు. పరిశుద్ధాత్మని శక్తి గల ఆ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం కింద మనల్ని మనం తగ్గించుకుని, మనల్ని మనం ఒదిగి జీవిస్తే తప్పకుండా ఈ 3 విషయాలు మన జీవితంలో అవుతాయి. మనము నిజమైన, అసలైన, సిసలైన విశ్వాసులుగా ఉండే అవకాశం ఉంటుంది. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ప్రభువు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను రాబోతున్నాను,
ఆయన కూడా గుర్రము మీదనే వస్తాడు. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇది మన ప్రభువును గురించినటువంటి వివరణ. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద రాయబడి ఉన్నది. ఆ ప్రభువు అధిరోహించే గుర్రం యుద్ధపు వాసన దూరము నుంచి పసిగట్టే గుర్రం, భయపడి తోక ముడుచుకునే గుర్రం కాకుండా మిడత వలె ముందుకు పరిగెట్టే గుర్రం. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఛాలెంజెస్, సవాళ్లను ఎదుర్కోవటానికి ముందుండాలి. ముఖ్యంగా యువతతో ఈ మాట చెప్తున్నాను. ఈరోజు రాత్రి నిన్ను ప్రభు మాట్లాడుతూ ఉంటే, నిన్ను ప్రభు ఎగిరే మిడతగా చేయాలని ఆశపడుతున్నాడు. మిడతలాగా ఎగిరే గుర్రంగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? ప్రభువు నీ నాసిక రంధ్ర ధ్వని భీకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయుధదారులను ఎదుర్కొనబోయేటప్పుడు భయం పుట్టించేవాడు నిన్ను చూస్తే వాడిని వెక్కిరించి ఒక స్మైల్ కొట్టేవాడిగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. ఖడ్గమును చూసి నువ్వు భయపడవు, ఎదురు తిరుగుతావు. అంబుల పొద తలతలలాడు ఈటలు బల్లములు దాని మీద గలగలలాడించినప్పుడు నువ్వు ఉద్దండ కోపంతో నీ ప్రభువు కోసం, పరిశుద్ధమైనటువంటి ఆ కోపంతో బాకానాదము విన్నప్పుడు యుద్ధంలో రంకెలు వేసి ముందుకెళ్తావు. సాతానుని జయిస్తావు. జయించే జీవితం కోసం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. జయించిన వారి కంటే అధికులం మనము అని నీకు గుర్తు చేస్తున్నాడు. నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుని ఉంటావా, లేక నీ తండ్రి చేతికిచ్చి ఇలాంటి గుర్రముగా మారుతావా? అలాగే ఒకవేళ నీ దర్శనం చాలా చిన్నదైతే, నీ ఆలోచన చాలా చిన్నదైతే, గింజలకు ఆశపడుతూ ఉంటే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ రక్షింపబడిన వాడా, నీ దృష్టి ఎక్కడ? చిన్న చిన్న గింజల పైనుందా? నీ గురి ఎక్కడ? నీ గురి నేనిచ్చే గింజల? నేనిచ్చే గింజలకు ఆశపడితే గింజల దగ్గరే ఉండిపోతావు. నీ గురి నేనైతే నేను నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నానో అలా మారుస్తాను అంటున్నాడు. ఎత్తైన చోటుకు నిన్ను తీసుకుని వెళ్తాడు. రాతి కొండ మీద నివసించేలా చేస్తాడు. ఎవరూ ఎక్కచాలని ఎత్తైన చోటుకు నువ్వు వెళతావు. ఇది సత్యం. ఈరోజు రాత్రి ఒకవేళ నువ్వు ఇప్పటికే ఎత్తైన స్థలంలో ఉంటే ప్రభు వాక్యము నీకు ఒక హెచ్చరికగా వస్తా ఉంది. నువ్వు హెచ్చుకుపోకు. రక్షింపబడటం, ఎత్తైన స్థాయిలో ఉండటం ఆశీర్వాదమే కానీ పాపము చేయటానికి లైసెన్స్ కాదు. లోకంలో పడిపోయే అనవసరమైన ఎక్స్పెరిమెంట్ల వైపుకు వెళ్ళకు. లోకము నిన్ను లాగగలదు. యుద్ధంలో ఉన్నాము అన్న విషయం మర్చిపోకు. ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, నీ జీవితాన్ని నువ్వు తిరిగి ప్రభువుకు సమర్పించుకోవాలి అని ఆశపడుతూ ఉంటే మోకరించు. నిన్ను చెయ్యెత్తమని నేను అడగను. నువ్వు లేచి నిలబడమని నేను చెప్పను. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రార్థన చెయ్యి.